హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, చింత చిగురు ఎవరైనా ఇలా కోసారా? కోస్తే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. సో చూడండి, సో చింత చిగురు తీసుకురమ్మంటే చింత చెట్టునే తెచ్చేసి ఇంటి దగ్గర చింత చిగురు కోస్తున్నారు అనమాట. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. కానీ ఇలా ఫ్రెష్ గా అప్పుడప్పుడు చింత చిగురు కోసుకొని కర్రీ చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా చింత చెట్టు ఇంటి దగ్గరకు తెచ్చి ఆ కొమ్మలో నుంచి కోసి అలా కర్రీ చేసుకున్నారా? సో ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అంతేనండి ఈ బ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, ఇంత చిగురు కోసారండి, చూసారా? సో ఎంత ఫ్రెష్ గా ఉందో కదా. సో చూస్తుంటేనే అసలు చాలా గ్రీనిష్నెస్ అంతా అలా అలా ఇప్పుడే కర్రీ చేయాలన్నంత ఫ్రెష్ గా ఉందన్నమాట. సో ఈ చింత చిగురు అయితే ఖచ్చితంగా కొంచెం స్పెషలే అని చెప్పాలండి, ఎందుకంటే ఇది సీజనల్ ఆకుకూర కదా. సో ఈ ఆకుకూర కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట. సో చాలా రకమైన వంటకాలు కూడా చేయొచ్చు. సో మన స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్లో సో డిఫరెంట్ వంటకాలు అయితే మనం చేయబోతున్నాం అనమాట ఈ చింత చిగురుతో. సో స్టే ట్యూన్. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్